10వ వచనం. ఎందుకంటే ఈ లోకంలో అనేక ఆత్మలు నశించిపోవచ్చున్నాయి. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చింది. ఎందుకంటే చాలా మందికి యేసు ప్రభువును వారు ప్రేమిస్తున్నారు, చాలా మందిని ఆయన చేర తీసుకుంటున్నాడు, చాలా మందికి ఆయన వెలుగు నింపుతున్నాడు. కానీ ఆ వెలుగులోకి వారు నడవలేకపోవచ్చున్నారు. ఆ వెలుగులోకి వారు నడవలేకపోవచ్చున్నారు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి అల్పకాల సంతోషము, కొద్ది 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 నిమిషాలు ఇచ్చేటువంటి సంతోషము బానిసైపోయి రక్షణ మార్గంలోకి రాలేకపోవచ్చున్నాం. మనం ఎంత అనారోగ్య పాలయ్యి చనిపోవడానికైనా ఇష్టపడతారు కొంతమంది, కానీ దేవుని దగ్గర రావడానికి ఇష్టపడరు, దేవుని పక్షాన నిలబడడానికి ఇష్టపడరు. ఎందుకంటే భూమి ఎందుకు కానీ ఆకాశం అందు కానీ ఆయన వాక్ ఒకటే సజీవమైనది. రూతు 1:16 ఆమె ఏం చేస్తుందంటే, రూతు నయోమిని హత్తుకుంటుంది. ఎందుకు హత్తుకుంటుందంటే అది వాక్యం. ఈ లోకంలో మధురమైనది ఏమైనా ఉన్నదంటే వాక్యం. అంతకంటే మించినటువంటి మధురము ఏ తీయని పదార్థంలో లేదు, ఏ స్వీట్లో లేదు, ఇందులో లేదు. అది ఎందులో ఉందంటే దేవుని యొక్క వాక్యంలో ఉంది. అది వెలుగై ఉన్నది. వాక్యం ఏమై ఉన్నది? వెలుగై ఉన్నది. ఎవరైతే వాక్యానికి లోబడి, ఎవరైతే వాక్యాన్ని అనుసరిస్తూ, ఎవరైతే వాక్యంలో ఆధారంగా తీసుకొని, ఎవరైతే వాక్యం అనే వెలుగులో నడుస్తారో వారు గొప్పగా దీవించబడతారు. మన 2025లో మన వాక్యాన్ని కొన్నిసార్లు లోబడకపోవచ్చు. మనం కొన్నిసార్లు వాక్యానికి భయపడకుండా, వాక్యం అనే వెలుగులో మనం నడవకుండా ఈ లోకం అనేటువంటి చీకట్లో మనం నడిచి ఉండవచ్చు. కానీ మరికొద్ది క్షణాల్లో మనం 2026లో అడుగు పెట్టకపోవచ్చున్నాం. ఎందుకంటే సంవత్సరంలో గతించిపోతున్నాయి, దినములు గతించిపోతున్నాయి. కానీ మనలో ఉన్నటువంటి చీకటి గతిస్తుందా? అప్పుడప్పుడు మనల్ని టచ్ చేస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు మనల్ని టచ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే ఆ చీకటి మనల్ని టచ్ చేస్తూ ఉంటుందో, మన వాక్యం అనే వెలుగులోకి వెళ్ళిపోయామనుకోండి, ఆ వెలుగు మనల్ని దీవిస్తుంది, ఆ వెలుగు మనల్ని ఆశీర్వదిస్తుంది, ఆ వెలుగు మనల్ని అభివృద్ధి పరుస్తుంది, ఆ వెలుగు మనల్ని ఎంతో ఎత్తుకి తీసుకెళ్తుంది. ఆ ఎత్తు ఏంటంటే పరలోకం. ఆ ఎత్తు ఏంటంటే పరలోకం. నిజంగా చెప్పాలంటే పరలోకం ఉన్నది. ఎందుకంటే ఒక గర్భంలో ఉన్నటువంటి శిశువు ఏమనుకుంటుందంటే తల్లి గర్భమే తన జీవితం అనుకుంటుంది. తల్లి గర్భమే ఏమనుకుంటుంది? తన జీవితం అనుకుంటుంది. కానీ అసలైన జీవితం తను తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలైన జీవితం మొదలవుతుందని ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు తెలుస్తుందా? తెలియదు. ఆ శిశువు ఏమనుకుంటుంది? ఇదే నా జీవితం అనుకుంటుంది. చాలా మంది పాపంలో ఉండి కూడా ఇదే నా జీవితం అనుకుంటారు. ఈ లోకంలో ఉన్నటువంటి పనికిమాలినటువంటి ఆశలు, ఈ లోకంలో వ్యర్థమైనటువంటి వాటిని అనుసరిస్తూ ఇదే జీవితం అని అనేక ఆత్మలు నశించుకోవచ్చున్నారు. మనమందరం భారము కలిగి, మనమందరం ఏం కలిగి? భారము కలిగి అనేకులకు సువార్త చెప్పి 2026లో మన ఒక్కరిగా తిట్టడానికి సరిపోతుంది అనుకోవద్దు. మనతో పాటు అనేకులకు రక్షణ మార్గంలోకి రావాలి. మనము వెలగాలి, మనతో పాటు అనేకులను వెలిగించబడాలి. యోహాను సువార్తలో యోహాను ఏమంటాడు తెలుసా? ఆయన వెలిగించడానికి వచ్చిన అనట్లేదు, నేను దేవుని యొక్క శబ్దాన్ని ఏమంటున్నాడు? నేను వెలిగించడానికి వచ్చినట్టు ఒక శబ్దం అంటున్నాడు. శబ్దాన్ని అంటున్నాడు కానీ నేను వెలుగు అనట్లేదు. ఆ వెలుగు ఏమై ఉన్నదంటే వాక్యమై ఉంది. ఆ వాక్యం ఏమన్నాడంటే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం దేవుని పక్షాన్ని నిలబడతాము, మనం దేవుని అనుసరిస్తాము, దేవుని వాక్యానికి లోబడి మనము మన కుటుంబాలు ఈ 2025లో పొందినటువంటి మేలుల కంటే అనేకమైన మేలు ఈ 2026లో పొందుదుము గాక.